ఆత్మ ప్రబోధం. స్వామి, నేను కష్టపడి పనిచేస్తాను, నిత్యం గుడికి వెళ్ళాను, కానీ భగవంతుడు నాకెందుకో అన్ని కష్టాలు పెడుతున్నాడు అని రామకృష్ణ పరమహంస అడిగాడు ఒక భక్తుడు. దానికి ఆయన, బాబు, నువ్వు దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తావు, దేవుణ్ణి ఏవేవో కోరికలు కోరతావు, కానీ భగవంతుడు మనకు చేయవలసిన మేలు ఇప్పటికే చేసేశాడు. మంచి జన్మనిచ్చాడు, అన్నీ సక్రమంగా ఉన్న శరీరాన్ని ఇచ్చాడు, మంచి బుద్ధితో ఈ లోకంలో బతకమని పంపించాడు. అందుకు కృతజ్ఞతలు తెలపడానికి మనం దేవాలయానికి వెళ్ళాలి. కానీ నువ్వేం చేస్తున్నావు, నాకు ఈ బాధలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నావు. అంటే నీ సమస్యని ఇతరులతో పోల్చి చూస్తున్నావు. అలా చూసేడు నీకన్నా సుఖంగా ఉన్నవాడిని చూస్తున్నావు, కానీ నీకన్నా ఎక్కువ కష్టాల్లో ఉన్నవాడిని చూడటం లేదు. అందుకే నీకు మనశ్శాంతి, సంతృప్తి కరువయ్యాయి. నీ సమస్యలు నీకు మాత్రమే సంబంధించి వాటిని నువ్వు ఓర్పుతో పరిష్కరించుకోగలవు. ఇతరుల సంతోషంతో, సంపదతో పోల్చి చూడవు. అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది అని చెప్పారు. మనిషి దేహం, మనస్సు, ఆత్మ, ఈ మూడు భగవంతుడు లభిస్తాయి. అయితే అతడు మొదటి రెండింటి మీద దృష్టి పెడతాడు. దేహాన్ని, దాన్ని అందచందాలను ప్రేమిస్తాడు, దాన్ని సుఖపెట్టడానికి అవసరమైన శ్రద్ధ వహిస్తాడు. అందుకు మనసుకు తగిన ప్రోత్సాహం ఇస్తుంది, ఇతరులతో పోల్చి చూపిస్తుంది. దాంతో అందంతో పాటు అలంకరణలు, ఆడంబరాలు, వాటి కోసం మరింత సంపాదన, ఇలాంటి ఆలోచనలు చేస్తుంది మనస్సు. ఫలితంగా హృదయంలోకి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ప్రవేశిస్తాయి. ఎలాగైనా సంపాదించాలనే కోరిక మనస్సు బానిసలవుతుంది. శరీరానికి మనసు అంతటి విడదీయరాని సంబంధం ఉంది. కనుకని దేహానికి అవసరమైన సుఖాలను సమకూర్చడానికి మనస్సు సక్రమ అక్రమ ఆలోచనలు చేస్తుంది, అంతటితో ఆచరణలో పెట్టిస్తుంది. దేహంతో పాటు చివరికి మనస్సు కూడా నశిస్తుంది. కానీ ఈ జీవన పోరాటంలో అతి తక్కువ మంది మాత్రమే మూడో వైపు అంతరాత్మను గుర్తిస్తారు. గీతాచార్యుడు చెప్పినట్లు ఆత్మకు మొహమాటాలు ఉండవు, అది సత్యమార్గాన్ని చూపిస్తుంది. కానీ ఈ మోహవేశాలకు లోనైన ఆ మనస్సు, అంతరాత్మ చెప్పేది వినదు. నువ్వు చేసేది తప్పు, నేరం, సరైన మార్గం కాదు అని అంతరాత్మ ఘోషిస్తున్న మనసు పట్టించుకోకపోవటం వల్లనే ఈ లోకంలో ఇన్ని అరాచకాలు, అనర్థాలు జరుగుతున్నాయి. సచ్చీలురు, సర్వసంగ పరిత్యాగులు భగవంతుడినే మనసావాచ కర్మణ నిష్కమ కర్మతో ఆరాధించేవాడు. అంతరాత్మకే ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆత్మ ప్రబోధమైన కార్యాచరణ చేస్తారు. వారికి పరిపూర్ణ మానవులు. దుష్ట చింతన వారికి కూడా చేరదు. రామకృష్ణ పరమహంస, వివేకానందులు, రమణ మహర్షి లాంటి మహనీయులు మనోదేవాల కన్నా ఆత్మకు మాత్రమే బుద్ధులయ్యారు. అలా అశాశ్వతమైన మన శరీరాల కన్నా శాశ్వతమైన ఆత్మే ముఖ్యమని అర్థం చేసుకున్న వారి స్థితప్రజ్ఞులు. ఈ స్థితప్రజ్ఞత సాధించినప్పుడే మనిషి జన్మ సార్థకమవుతుంది. అదే ఆత్మ ప్రబోధం.